అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాలకు శాపంగా మారుతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన చర్యలు టెన్షన్ రేపుతున్నాయి. తాజాగా 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. అఫ్ఘాన్, ఇరాన్, యెమెన్ సహా 12 దేశాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. కొలరాడోలో యూదు సమూహంపై ద్రావణ సీసాలతో ఒక దాడి చేసిన వ్యక్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సుడాన్ దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీత, డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా తన మార్క్ చూపిస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒక పాలిటీషియన్ కాదు, ఆయన ఒక క్యాపిటలిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్. ఆయన క్యాపిటలిస్ట్ గానీ ఆయన పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయ్యారనే చెప్పాలి. దీంతో పాటు ఆయన తరచుగా ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ, ఆయన తీసుకొస్తున్న పాలసీస్ కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్ కి కూడా దాన్ని అపోజ్ చేస్తున్నాయి. అది కాకుండా మొదటి నుంచి ఎలక్షన్ సమయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ తో ఉన్న ఎలాన్ మస్క్ కూడా దాదాపు ఆయన కూడా వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే దీంతో పాటు ఒక 2 days బ్యాక్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్లు పైన కూడా ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బిల్లుపై ఓటేసిన వారికి సిగ్గుండాలి, ఐఎమ్ సారీ అంటూ కూడా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశాడు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ కి వెన్నంటి నిలిచాడు ఈ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. అయితే ఆ అధ్యక్షుడి తర్వాత కూడా డోస్ చీఫ్ గా కూడా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ పాలనలో, అడ్మినిస్ట్రేషన్ లో ఎలాన్ మస్క్ జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఎట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ కి అలాగే ఎలాన్ మస్క్ కి కూడా విభేదాలు బయటపడము, ఆయన డోస్ నుంచి తప్పుకోవడం కూడా తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ అన్నింటినీ కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శించడం కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఒక బిల్లుకు, ఒక కాంగ్రెస్ బిల్లుకు సంబంధించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది అసహ్యకరమైన, ఘోరమైన చర్య, ఇది మానవాళిపై భారంగా మారుతుంది, దీనికి ఓటేసిన వారందరికీ కూడా సిగ్గుపడాలి, మీరు తప్పు చేశారన్న విషయం మీకే తెలుసు అంటూ కూడా ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పైన ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. ఈ బిల్లు వచ్చే 10 ఏళ్లలో అమెరికా రుణాలను $3 ట్రిలియన్ కి పెంచుతుందని ఈ అంచనా కూడా వేశారు. ఇది ఆరోగ్య, ఆహార సాయం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు భారీగా కూడా కోతలు పెట్టే ప్రయత్నంగా కూడా భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఖర్చులు పెరుగుతాయని కూడా ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా తెలిపారు. చీఫ్ డోస్ గా ఉన్నప్పుడు ఈ బిల్లును ఖర్చు తగ్గింపు ప్రయత్నాలకు దెబ్బతీసిందని ఎలాన్ మస్క్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ అసలు ఇద్దరు వైట్ హౌస్ లో కూడా అసలు ట్రంప్ డెసిషన్ లో ఎలాన్ మస్క్ చాలా కీ రోల్ ఉండబోతుంది ఈ సెకండ్ టర్మ్ లో అనేది కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఎప్పుడు కూడా వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ పక్కన ఎలాన్ మస్క్ ఉండడం, అలాగే ఇద్దరికి మధ్య విభేదాలు రావడము, ఆ చీఫ్ డోస్ పోస్ట్ నుంచి కూడా ఎలాన్ మస్క్ వైదొలగడం తెలిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల సిటిజన్స్ రాకపోకల పైన కూడా ఆయన నిషేధం విధిస్తున్నట్లు కూడా తెలిపారు. మరో 7 దేశాల పైన కూడా పాక్షికంగా నిషేధం కూడా విధించారు. ఈ మేరకు అంటే భారత కాలమాన ప్రకారము ఈ రోజు ఉదయం అంటే నిన్న సాయంత్రము అమెరికన్ దాని ప్రకారం కూడా ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 9 నుండి అమల్లోకి వస్తుందని కూడా వైట్ అధికారులు తెలిపారు. కొలరాడోలోని యూద సమూహంపై ఒక ద్రావణ దేశాలతో వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. యూద్ అంటే జెవిష్ పైన
సో అందుకే ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అమెరికా ప్రభుత్వం తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాడ్, కాంగో రిపబ్లిక్, అలాగే ఈక్వటోరియల్ గినియాతో పాటు ఎరిట్రియా, హైటీ, లిబియా, సొమాలియా, సుడాన్ దేశాలపైన ట్రంప్ నిషేధం విధించారు. పాక్షికంగా నిషేధం విధించిన మరో 7 దేశాల జాబితాలో కూడా బురండి, క్యూబా, లావోస్, సియోరా, లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా ఉన్నాయి. దేశ భద్రతను, అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడటానికి కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కొలరాడోలోని బౌల్డర్లో ఇటీవల ఒక ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండడం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనేది కూడా వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు. 2017లో యూరోప్ లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వను, అందుకే సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలు ఇక అనుమతించలేమని కూడా వైట్ హౌస్ అధికారులు తెలిపారు. యెమెన్, సోమాలియా, హైటీ, లిబియా సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. 2017లో ఇరాన్ సహా 7 ముస్లిం మెజారిటీ దేశాలపైన ప్రయాణ నిషేధం విధించారు. 2018లో నిర్ణయాన్ని అమెరికా సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఇక 2023లోనూ ట్రంప్ ఈ ప్రణాళికల గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ వంటి దేశాల నుంచి పౌరుల రాకపైన ఆంక్షలు విధిస్తామని కూడా గతంలో డొనాల్డ్ ట్రంప్ తెలిపిన విషయం తెలిసిందే. దేశ భద్రత ముప్పు అని భావించే వారిని అమెరికాలో ఎన్నటికీ రానివ్వబోమని కూడా ఆయన చాలా క్లియర్ గా పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ట్రంప్ ప్రకటనలపై వెనిజులా మంత్రి డియస్టాడో క్యాబ్లో స్పందించారు. యుఎస్ లో ఉండడం వెనిజులా ప్రజలకు మాత్రమే కాదు, ఎవరికైనా ప్రమాదమే అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అందుకే తమ దేశ పౌరులు అగ్రరాజ్యంలో పర్యటించవద్దని సూచనలు ఇచ్చారు. అయితే ట్రంప్ చేసిన ఈ ట్రావెల్ బ్యాన్ అనేది చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఏదైనప్పటికీ సెకండ్ టర్మ్ లో మాత్రం డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ చూపిస్తున్నారనేది చెప్పాలి. మొదటి టర్మ్ లో యాజ్ అ క్యాపిటలిస్ట్ గా ఆయన బిజినెస్ మెన్ ఎంకరేజ్ చేయడం కానీ పలు డెసిషన్లు తీసుకోవడంలో ఫస్ట్ టర్మ్ లో ఇంత దూకుడుగా లేడని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లో ఆయన ఎంతసేపు కూడా ప్రత్యేకంగా చైనా పైన అలిగేషన్స్ చేస్తూ అలాగే చైనాని మాక్సిమం ఆయన సప్రెస్ చేయాలని కూడా చూశారు. కానీ సెకండ్ టర్మ్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక మాత్రము చాలా కొన్ని తిక్క డెసిషన్లు కూడా తీసుకుంటున్నారనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎక్స్ వేదికగా పలు దేశాల అధ్యక్షులు అలాగే కొంతమంది అమెరికా సూపర్మెసీ పవర్ కాబట్టి అమెరికాని ఏమి అంటే బయటికి బాహటంగా ప్రకటనలు చేయనప్పటికీ లోపలికి పలు దేశాల అధ్యక్షులు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన కూడా కాస్త ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సునీత, అయితే శ్రీచరణ్, ఇప్పుడు ఏదైతే యుఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఇతర దేశాలు కానివ్వండి, ఏ రకంగా స్పందిస్తున్నాయి? అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా చెప్పారు, ఎక్కడైతే టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయో ఇది అమెరికన్ సావర్నిటీ పైన సిమిలర్ గా దాడి చేయడం లాంటిది. సో తమ దేశ భద్రత ముప్పని ఆ దృష్ట్యానే ఈ 12 దేశాల పైన కూడా రాకపోకల పైన బ్యాన్ విధిస్తున్నట్టు కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిసిన విషయం తెలిసిందే. ఏ దేశం పైన ఒక భద్రతా విషయంలో మాత్రము యునైటెడ్ నేషన్స్ కూడా దీనికి ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం లేదు. కాకపోతే సో ప్రస్తుతము దీనికి సుప్రీంకోర్టులో అంటే అక్కడ కన్సర్న్ అమెరికా దేశంలో ఉన్న కోర్టులో దీనిపైన చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా అనేది ఇమిగ్రెంట్ కంట్రీ, అంటే వలసలు దేశమే అమెరికా అని కూడా చెబుతుంటారు. సో వివిధ దేశాల నుండి చాలా మంది కూడా అంతెందుకు మన ఇండియన్స్ ను కూడా దాదాపు 20 నుంచి 30 లక్షల మంది కూడా అక్కడ సెటిల్ అయిన విషయం తెలిసింది. సో అమెరికాలో ఈ సెటిలర్ల ప్రస్తుతము అంటే టెంపరీగా బిజినెస్ వీసా వాళ్ళకా H1 వీసా వాళ్ళకా అనేది కూడా దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో అయితే ఈ 12 దేశాలకు చెందిన ప్రయాణికులకు మాత్రం తాత్కాలికంగా వారందరికీ కూడా నిషేధం విధించారు. సో దీని మేరకు మరి యునైటెడ్ నేషన్స్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు శ్రీచరణ్, ఇప్పుడు ఈ ఎంబసీలు కానివ్వండి, కన్సులేట్ వీసాలు కానివ్వండి, ఈ విషయంలో ఏమైనా కొత్తగా ప్రణాళికలు వచ్చే అవకాశాలున్నాయా? డెఫినెట్ గా ఈ మేరకు 5 దేశాల ఎంబసీలు ఏవైతే ఉన్నాయో వాటి టాప్ డిప్లొమాట్స్ తోని కూడా ప్రస్తుతము దీనికి సంబంధించిన బిల్ పైన ఏదైతే డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారో సో దానిపైన కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. సో దానికి ఒక క్రైటీరియా అంటే ఎవరిని పర్టికులర్ గా
ఈ దేశంలోకి అంటే సిటిజన్స్ ఎవరు కొత్తగా వీసా అప్లై చేసుకున్న వాళ్ళని రానివ్వట్లేదా, లేకపోతే ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ అక్కడ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా అనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది ఆయా దేశాల డిప్లొమాట్స్ తో పాటు అలాగే అమెరికా ప్రభుత్వం కూడా తెలపాల్సి ఉంది సునీత. రైట్ శ్రీచరణ్.